హాయ్ అండి. మేము గోవా వచ్చి దాదాపు 2 వీక్స్ అవుతుంది. కనీసం ఒక నీటి చినుక లేదండి భూమి పైన. అయితే ఇక్కడ చాలా ఎండలన్నమాట. ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాము. అంత వేడిగా ఉందన్నమాట ఇక్కడ. అయితే లాస్ట్ 2 days బ్యాక్ అయితే వర్షం పడింది. అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం మబ్బులేస్తుంది అనమాట. ఈరోజు క్లైమేట్ అయితే ఆఫ్టర్నూనే, కాకపోతే ఎంత కూల్గా అనిపించిందో ఈ ఎండకి వేడికైతే అసలు బయటికి బాల్కనీలోకి వెళ్ళలేకపోయేదాన్ని. అలాంటిది ఈరోజు బయట ఉంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అనిపించింది అనమాట నాకైతే. ఈరోజు మీరు లంచ్లోకి ఏమేమి స్పెషల్స్ చేశారో కామెంట్ చేసేయండి. నేను ఏమేమి చేశానో మీకు చూపిస్తారండి. ఫస్ట్ వచ్చి అందరూ తినేదే వైట్ రైస్ అన్నమాట. మీరు కుక్కర్లో పెట్టుకుంటారా, అట్టేసరి పెట్టుకుంటారా, లేదా అన్నం ఓచుకొని వండుకుంటారా కామెంట్ చేసేయండి. నేనైతే చిన్న టీ గ్లాస్ అయినా సరే అన్నం ఓచితేనే తినాలనిపిస్తుంది అనమాట. కుక్కర్లో ఉందైనా సరే గట్టిగా మేకలు లెక్క ఉంటాయి, అట్టేసరి కూడా ముద్ద ముద్దగా ఉంటుంది అనమాట. ఇలా అయితే విడివిడిగా ఉంటుంది రైస్. తినాలన్నా సరే బాగుంటుంది అనమాట. కొందరికి అలానే వస్తుంది, కొందరికి ఇలానే వస్తుంది. నాకైతే మాత్రం ఇలా ఓచిన అన్నం అంటేనే ఇష్టం. దాంట్లోకి కాంబినేషన్గా నేను ఈరోజు అయితే పాలక్ పప్పు చేశానండి. ఫ్రైడే అయితే మేము ఎన్వి తినమన్నమాట. సో అలానే పాలక్ పప్పు అయితే చేశాను. మీరు పప్పు ఎలా చేసుకుంటారు? కుక్కర్లో పెట్టుకొని పప్పు ఆకుకూర ఒకేసారి వేసేస్తారా, సపరేట్గా కుక్ చేసుకొని తాలింపు పెట్టుకుంటారా? నేనైతే మాత్రం సపరేట్గా కుక్ చేసుకొని తాలింపు పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ ఆకు కూడాను బాగా ఉడకాలి కదా, అందుకని. తర్వాత వచ్చి వాటిలో కాంబినేషన్గా నేనైతే ఈ బ్యాట్స్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. పప్పులో కాంబినేషన్గా ఇలాంటి వడియాలు కానీ అప్పడాలు కానీ ఇలాంటివి ఉంటే చాలా బాగా తినాలనిపిస్తుంది అనమాట. వాటి కాంబినేషన్ ఇలాంటివే బాగుంటాయి అనమాట. లేదంటే ఫ్రై ఐటమ్ అయినా బాగుంటుంది. ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడి అయితే చేశానండి. సో టైం లెక్క కర్రీ ఏమైతే చేయలేదన్నమాట. ఆ వీడియో కూడాను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.